హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన వేకన్సీస్ స్టేట్ వైజు, కేటగిరీ వైజు, నక్సల్, జనరల్, బార్డరు ఇలా అన్ని నోటీస్ అనేది రిలీజ్ చేశాడు. ఎప్పుడో రిలీజ్ చేశాడు, మళ్ళీ ఒకసారి మీకు గుర్తుంటుందని చెప్పి నేను పెట్టాను గ్రూప్లో అనమాట. సో ఏమంటే వేకన్సీస్ అనేది చాలా తక్కువ ఇచ్చినాడు. వేకన్సీస్ కొన్ని కేటగిరీలకు అయితే అసలు పోస్టులు లేవు, కొన్ని ఫోర్సుల్లో అయితే అసలు ఆ కేటగిరీలకు పోస్టులు లేవు అనమాట. ఇప్పుడు ఏదో మన ఫస్ట్ ఆప్షన్ ఏదో నేను ఇచ్చిన ఆప్షన్లో కొంతమందికి 1-2 దాంట్లో పోస్టులు లేవన్నమాట. ఇప్పుడు చాలా ఎస్ఎస్బిలోనూ ఐటీబీపీలో ఉన్నాయి పోస్టులు, కానీ ఎస్ఎస్బిలో అయితే పోస్టులు తక్కువ ఉన్నాయన్నమాట. సో ఎస్ఎస్బిలో కావచ్చు, ఇంకా కొన్ని పోస్టులు తక్కువ అనేది ఉన్నాయి. సో వీటి వల్ల అసారైఫ్లో కూడా తక్కువ ఇచ్చినాడు. సో ఈ వేకన్సీస్ అనేది ఇప్పుడు ఏదైతే 16,000 వేకన్సీస్ ఉన్నాయి, ఈ వేకన్సీస్ రెడీగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీకు వేకన్సీస్ అనేది ఇందులో యాడ్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. సో ఏం చేస్తారనేది మీకు తెలిసిపోతుంది ఖచ్చితంగా, నేను చెప్తాను. ఎప్పుడండి ఏమంటే వాళ్ళు ఎలా అంటే అప్పటికప్పుడు డిసిషన్లు మారుస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కానీ కొంచెం అటు ఇటు లేట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చిందంటే ఆగస్టులో నోటిఫికేషన్ లేట్ చేస్తాడు. సో అలా కాదు, ముందే చేయాలనుకుంటే ముందు చేసి ఆగస్టులో అన్నా యాడ్ చేస్తాడనమాట. ఒకవేళ వాడు ఇప్పుడు దీంట్లో నా ఎక్స్పెక్టేషన్ ఇందులోనే యాడ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇందులో యాడ్ చేసినా సరే పోస్టులు ఇంకా ఉన్నాయి. వాడు ఇందులో 16,000 పోస్టులు కానీ యాడ్ చేస్తే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఇంకోరు లేరనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 26,000 ఉన్నాయి, ఇంకో 16,000 దగ్గర 16,000 యాడ్ అయినా 42,000 43,000 మధ్య వేకన్సీస్ వచ్చేస్తాయన్నమాట. ఈజీ కట్ ఆఫ్లు అన్నీ తగ్గిపోతాయి. ప్రతి ఒక్కరికి ఈ ఫైనల్ స్టేజ్ వరకు ఎవడైతే వస్తాడో వాళ్ళకి అందరికీ, అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ జాబులు వచ్చేస్తాయి. లాస్ట్ 2021 నోటిఫికేషన్లు అయితే 2021 నోటిఫికేషన్ లాస్ట్ వరకు ఎవరైతే ఫైనల్ స్టేజ్కి వచ్చినారో మ్యాక్సిమం అందరికీ 90% అందరికీ జాబులు వచ్చినాయి. 2017 నోటిఫికేషన్. సో అలా తర్వాత 2021లో కూడా అలాగే జరిగింది. 2022 నుంచి మొదలైంది చూడు, అక్కడి నుంచి మోత మొదలైందనమాట. అక్కడ నుంచి భారీ కట్ ఆఫ్లు, నెగిటివ్లు, ఎక్కడ లేని కష్టాలన్నీ మీకే వచ్చినాయి ఎస్ఐజిడికి. సో ఏమంటే పోను అందరికీ అవగాహన రావడం, ఇంకా జాబులు లేకపోవడం, ఈ సాఫ్ట్వేర్లో జాబులు లేకపోవడం వల్ల అందరూ ఇటు సైడ్ మలుకున్నారు. ఏ జాబులు వస్తాయి ఏంది అని వల్ల అలా కాంపిటీషన్ పెరిగిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా మీకు వేకన్సీస్ అనేది ఈ 16,000 పోస్టులు అనేది ఇందులో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ కానీ ఇందులో 16,000 పోస్టులు యాడ్ అయినా సరే మళ్ళీ మీకు నోటిఫికేషన్ ఉంది, కానీ ఆ నోటిఫికేషన్ అనేది లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఆగస్టులోనే ఆగస్టు 27వ తేదీ నోటీస్ అనేది రిలీజ్ చేశాడు క్యాలెండర్లో. సో ఆ క్యాలెండర్లో లేట్ చేస్తాడనమాట. అప్పటికప్పుడు ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే ఇవ్వకపోవచ్చు, ఒకవేళ లేట్ చేస్తాడనమాట. ఇందులో కానీ మీకు 16,000 పోస్టులు యాడ్ అయితే మాత్రం ఆ నోటిఫికేషన్ అనేది లేట్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ కూడా మళ్ళీ వేకన్సీస్ ఉన్నాయి ఖచ్చితంగా, వాటిలో కూడా వేకన్సీస్ అనేది ఉన్నాయి. దగ్గర 1,00,000 పోస్టులు పైన ఖాళీగా ఉన్నాయి ఇంకా కూడా. సో మొన్న ఒక 6 months 7 months బ్యాక్ పార్లమెంట్లో తన పేరు గుర్తులేదు కానీ తను చెప్పిన తర్వాత 1,00,000 పోస్టుల పైన ఖాళీగా ఉన్నాయని చెప్పి నోటీస్ కూడా రిలీజ్ చేశారనమాట. సో ఇలా మీకు 16,000 అనేది దీంట్లోనే యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మెజారిటీగా దేంట్లో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది నేను చెప్తాను మీకు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సిఆర్పిఎఫ్కి సంబంధించి సిఆర్పిఎఫ్ వేకన్సీస్ అనేది ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. సో యాక్చువల్లీ 1.3 lakhs సంబంధించి దగ్గర 1,00,000 పోస్టులు ఇవ్వాల్సి ఉన్నది. అది ఇంకా ఏమో అట్టే పెండింగ్ పెట్టినారు, ఏం చేస్తాడు ఇంకా తెలియట్లేదు. సో దాని గురించి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం చెప్తాను. ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ వేకన్సీ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉండదు అది. సో మెజారిటీగా ఈసారి ఇప్పుడు 16,000 పోస్టుల్లో కూడా సిఆర్పిఎఫ్ ఎక్కువ ఉన్నాయి. సిఆర్పిఎఫ్కి సంబంధించి మరియు అస్సాం రైఫిల్కి, ఎస్ఎస్బికి సంబంధించిన ఈ 3 వేకన్సీలు అనేది ఎక్కువగా ఉన్నాయి. బీఎస్ఎఫ్లో కూడా వేకన్సీస్ అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా సిఎస్ఎఫ్లో అయితే ఇంక వేకన్సీస్ ప్రస్తుతానికైతే లేవు. నెక్స్ట్ ఇంకేమైనా మళ్ళీ కొత్తగా ఏమైనా యాడ్ అయితే చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే ఈ 16,000 పోస్టులు అయితే నాకైతే డౌట్ సిఎస్ఎఫ్ వేకన్సీస్ అయితే రావు. ఇవే సిఎస్ఎఫ్ వేకన్సీ. బీఎస్ఎఫ్, ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్కి సంబంధించి మెజారిటీగా వీటిల్లోనే ఎక్కువ వేకన్సీస్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. పొరపాటున మీ లక్ బాగుండి కానీ ఇందులో కానీ యాడ్ అయితే ఖచ్చితంగా మీకు నిజంగా ప్రతి ఒక్కరికి ఫైనల్ స్టేజ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి జాబులు అనేది వస్తుంది. సో చూద్దాం లాస్ట్ వరకు ఏం డిసిషన్ తీసుకుంటారు అనేది. సో నా ఎక్స్పెక్టేషన్ మీకు పోస్టులు అనేది పెరిగే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఎప్పుడు పెరిగే ఛాన్స్ ఉందనంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా ఆ క్షణంలో కూడా పెంచే ఛాన్స్ ఉందన్నమాట. అప్పటికి కూడా సరే ఒక్కొక్కసారి రిజల్ట్స్ వదిలేసిన తర్వాత పెంచుతాడు, మళ్ళీ ఫిజికల్కి సంబంధించిన లిస్ట్ వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ కూడా వేకన్సీస్ అని ఇంక్రీజ్ చేస్తాడనమాట. వాళ్ళకి ఏం లేదు ఫిజికల్, మీరు అనుకుని డౌట్ రావచ్చు, ఫిజికల్లో లిస్ట్ వదిలేస్తాడు కదా మళ్ళీ వేకన్సీస్ ఎలా ఇంక్రీజ్ చేస్తారని. అట్లే ఉండదు. 1:8 రేషియో 1:9 రేషియో తీసుకుంటాడు. ఉన్న వేకన్సీస్ కంటే జనాలు ఎక్కువ ఉంటారు ఫిజికల్లో సంబంధించి. ఫిజికల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా
కొన్ని 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 పోస్టులకి ఏవి కాంపిటీషన్ ఉంటుంది, కొన్ని కొన్ని పోస్టులు అసలు కాంపిటీషన్ ఉండదన్నమాట. అలా కూడా పోస్టులు పెంచవచ్చు. ఏ క్షణంలో అయినా ఏమైనా జరగచ్చు. సో వేకెన్సీస్ అనేది మీకు ఖచ్చితంగా పెరిగే ఛాన్సే కనిపిస్తున్నాయి. సరే చూద్దాం ఏం జరుగుతుందనేది మెజారిటీ. తర్వాత ఎవరైతే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారో చాలామంది బార్డర్‌లో ఉన్నారో, సో దయచేసి వాళ్ళు వదలొద్దండి. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో ఫైనల్ స్టేజ్‌లో ఎలాగైనా జరుగుతుంది. ఒకవేళ పోస్టులు పెంచేసారనుకో సడన్‌గా జాబులు కూడా వస్తాయి. ఫైనల్ స్టేజ్ వరకు పోతే మాత్రం ఎక్కడో చోట ఖచ్చితంగా తగులుకుంటారు. వాళ్ళు ఇచ్చే కట్ ఆఫ్ కంటే ఒక 2, 3 మార్కులు, ఒక్క మార్క్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్‌లు వచ్చేవాళ్ళు ఉంటారనమాట. సో కొన్ని నక్సల్ ఏరియాలో కొన్ని కొన్ని కేటగిరీలు అయితే తెలంగాణ నక్సల్‌లో కూడా ఉన్నాయి కొన్ని కేటగిరీలు. ఆ కేటగిరీలో ఒక్కో పోస్ట్‌కి ఒక్కరు కూడా ఉండరు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఈసారి కూడా అలాగే జరుగుతుందనమాట. సో మీకు ఈ నోటిఫికేషన్‌లో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది 16,000 పోస్టులు. దాని గురించి అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఒకవేళ ఇంకేదైనా మార్పులు చేర్పులు జరిగినా సరే మీకు చెప్తాను ఖచ్చితంగా. 16,000 పోస్టులు దీంట్లో ఇచ్చినా సరే మళ్ళా మీకు నోటిఫికేషన్ ఉంది. ఆ నోటిఫికేషన్ కూడా హెవీ పోస్టులు ఉన్నాయి. సో 1,00,000 పోస్టులు వాడు ఇంకా 4, 5 సార్లు తీసినా సరే కరగని ఆస్తి అనమాట అది. సో ఉన్నాయి మస్తు పోస్టులు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ రిటైర్డ్ అవుతానే ఉన్నారు. ఖాళీ పడతానే ఉన్నాయి. అక్కడ ఏదో ఒక చేర్చి పెడుతున్నారు అన్నమాట పోస్టులన్నీ. అన్నీ ఉన్నాయి కుప్పలు కుప్పలుగా. అవన్నీ మళ్ళీ రావాల్సిందే ఎలాగైనా సరే. మళ్ళీ మీరు రిక్రూట్ అవ్వాల్సిందే కాబట్టి సో యాడ్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీ లక్ అనేది ఎలా మలుపులు తిరుగుతుందో చెప్పలేను. సో అదొకటి. సో ఇది దీనికి సంబంధించి యొక్క అప్డేట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.